ఆడు చూడు లోపల ఎంతకాలం కుట్టాటినా ఏమో. పని శాతం అయింది నాకు నీకు. ఏం మాట్లాడుతున్నా అలిగుట్లోడా? థ్యాంక్స్ మామయ్య. అవుతుంది. సరే. అమ్మన నాయరా చాయ్ ఇవ్వాలి మీ తాగండి, తర్వాత తీసుకో. ఎటు వెళ్తున్నారు? ఇలా బయట ఒకటి పైరోక్ మీద పనిపోతున్నా. ఏం పైరు? ఒక కాడ గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్ ఉందట, ఒక అన్నతో పైరోక్ వేపిస్తున్నా. సరే అని పండగ వస్తుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి ట్రిప్ పోదామా? సరే నువ్వు వెళ్ళు, నేను రాను. అప్పుడు నేను ఒక్కని ఎట్లా పోతాను కూడా రా. ఒక మాట అయితే అమ్మతో చెప్పు, ఓకేనా? అక్షరా చాయ్ తీసుకురారా. చాయ్ వేడి వేడి ఉంటా అండి. దోస్తులున్నాయి బెట. అయిపోయినాయి మామయ్య. ఈ పాటి గనకనే ఇంకా పోసులు బిస్కెట్లు అన్నీ నీకు కష్టం చేసి పడేస్తున్నావు. అయ్యో మీ అత్తమ్మ కూడా తీసుకురారా. అయ్యో మర్చిపోయాను మామయ్య. అయ్యో చాయ్ అయిపోయింది. అక్షరా చాయ్ అచ్చమ్మ అమ్మ పెట్టినట్టే పెట్టినవురా, సూపర్ ఉంది. థ్యాంక్స్ మామయ్య. ఏంది ఇన్ని రోజులు నేను పెట్టింది మీ అమ్మ లెక్కలేదా? ఇప్పుడు కోడలు పెట్టంగానే మీ అమ్మ లెక్క కనబడ్డదా? అయ్యో అది కాదు లావణ్య, నువ్వు పెట్టింది మా అమ్మలా కాదు, మా అమ్మమ్మ లెక్క ఉంటుంది, మా అమ్మమ్మ లెక్క ఉంటుంది. ఇంకా సూపర్ పెడతావు నువ్వు. అయ్యో ఏసం బాగా కనబడుతుంది సంబరం. అత్తయ్య ఏంది ఎల్లుండి పండగ ఉంది కదా, ఇవాళ మా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఆయన మిమ్మల్ని అడుగుమన్నాడు. అంటే ఎల్లుండి పండగ అయితే ఇవాళ ఏం చేస్తావు పోయి? అత్తమ్మ ఇవాళ పోదామని అన్నీ కలుపుకున్నాం అత్తమ్మ. ఇక అన్ని రాజపం సైన్స్లో పెట్టుకున్నాక ఇంకా నన్నేంది అడిగేది? ఒక మాట ఇద్దాం అనుకున్నాం అత్తమ్మ, అంతే. పండగలు ఎప్పుడైతే నా జంతువులు చూసుకుంటూ ఉంటావా? వాడేమో చెప్పులు వేసుకుంటూ చెప్పులు అన్న తట్టేమో నౌకరి కోసం తిరుగుతాడు. నువ్వు పండగలు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటావు. అత్తమ్మ పుట్టిన వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు ఎవరన్నా. నువ్వు పని తప్పించుకోవడానికి చూస్తానవే. ఇప్పుడేం పని ఉంది అత్తమ్మ? ఏం పని అంటే ఏమే, పుట్టడు పని ఉందా? సేన్లో గడ్డి మొలిసింది, ఇంట్లో బియ్యంలో లక్క పురుగు ఉంది, ఆ చింతపండు కొట్టుకునేది ఉంది, ఎండాకాలం కొట్టుకునేది, వర్షాకాలం వచ్చింది. మాడి పంటలే ఎండ లేకులు అడుగురట, వానల్లో వడ్డు దంచిరట. గిన్ని పనులు పెట్టుకొని పోతా అంటావు. ఏదో అత్తమ్మ అని చెప్తే నన్ను పని దొంగ లెక్క ఎత్తున్నావు నువ్వు. అవన్నీ వచ్చినవి వేసుకోవచ్చుగా. నీ చెప్పుడేమంటావు కాబట్టి. ఏంది నన్ను తోకమట్ట అంటావా? ఎట్లా పోతావు చూస్తావు మీ సంగతి. నేను బొయ్యే చూపిస్తా చూడు. ఎట్లా పోతావు? వాడైతే రాని సంగతి చెప్తాడు. బాగా అవుతుంది పోనీలా నువ్వు. లావణ్య కోడలికి అంత మంచిగా అడిగినప్పుడు 2 రోజులు పంపిస్తే ఏమవును, కొత్త పెళ్ళి అయింది కదా. ఏం మాట్లాడుతున్నా అలిగుట్లోడా? అది పోతే నువ్వు పని చేస్తావేంది? పండగ పోతే అది కోడలు కలిసితే నన్ను ఎట్లా కూర్చుంటుంది? నీకేం తెలుసు? సరే నీ అంత నాకు తెలుస్తుంది ఏంది. అయినా భూమి పుట్టక పొంద నుంచి ఉంది కదా మీ అత్త కోడళ్ళలో. ఇంకోసారి తెలుస్తూనే అవుతుంది. మా అమ్మ నాన్న అర్థంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నా. ఇష్టపడ్డారని లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇట్లా కష్టపెడుతుంది. మా మామయ్య మంచోడే కానీ మా అత్తనే చిన్నది అమ్మో. ఆయన చేసుకున్న మంచోడైతే ఇలా ఎందుకుంటున్నా. పెళ్ళ మాట వింటానే కదా ఎప్పుడైనా. ఏమంటున్నావేంది? ఏమో గుసగుస బాగా పెడుతున్నావు. నీ మాట ఎప్పుడు వినలే నేను. నా మాట వింటే ఎప్పుడో బాగుపడేటోళ్ళ నువ్వు. నా మాట ఎప్పుడు విన్నావని ఏమంటే మీ అమ్మ మాట వింటావు, మీ అన్న మాట వింటావు. నువ్వు మళ్ళీ ఏమన్నా అంటే మా అమ్మ గురించి, మా అన్న గురించి, మా వదిన గురించి మాట్లాడితే నీ నోట్ల నుంచి ఆవాజ్ రావద్దు. నిన్ను వేసుకున్న కర్మానికి అంటే నన్నాను. నీకు పని సాధన కాకపోతే పని మనిషిని పెడతా. ఇంకొకసారి మా వాళ్ళ గురించి మాట్లాడనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. పని శాతం అయింది నాకు నీకు. ఏం పని చేస్తున్నావని 2 నెలలు పెళ్ళాయి ఏం చేసినావని ఊకే మీ అమ్మ అదే అంటారు, ఇప్పుడు నువ్వేదే అంటున్నావు. కొద్దిగానే చెప్తుంది నీకు పైరోగి వేపిస్తున్నా అని. పని దొరుకుతలేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మరి? నువ్వు ఇట్లా తిరిగిపోతే అవ్వని కారణం మీ అమ్మనే తెలుసా? మా అమ్మ కాదు. ఎవరు మరి? నువ్వే. నేనా?
అవునే బరాబర్ నువ్వే. నేను 10th క్లాస్ చదివినప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా తెలుసా? నువ్వేమన్నా ఇంటర్లో జాయిన్ అయినావో నా చదవంతా సంఖ్య నాకిపోయింది. నేను ఇంటర్ ఫెయిల్ అయ్యి ఇంటికాడవన్నా, నువ్వు ఇంటర్ పాస్ ఏమో బీటెక్ పోతాయి. నువ్వు బీటెక్ పోయినాక నా పానం అంతా కొట్టుకునే. 2 సంవత్సరాలు తిరిగిన నీ చుట్టూ. ఇటు పని నేర్చుకోకపోతే ఇటు చదువుకోకపోతే. అదే 2 సంవత్సరాల కింద నువ్వు పడితే గిదంతా తలకాయ నొప్పుండా. నువ్వు కనిపించకపోయినా నాకు మంచిగా ఉండు. మంచిగా ఈ పాటికి జాబ్ చేసుకుంటూ హైదరాబాద్ ఉండేటోళ్ళని తెలుసా? దానికి కారణం మా అమ్మ కాదు, నువ్వేనే. సేమ్ నాగా నువ్వు నెంబర్ పోతే మంచిగా ఉండు. ఇప్పుడు ఈ పాటని మంచిగా యూఎస్లో ఉండాలని అయిపోయా, దాని గురించి ఇడిచిపెట్టు, మన ఇద్దరిది తప్పు. మీ అమ్మ లేనిపోని మాటలు మాట్లాడుతుంది, సూటిపోటీ అన్నీ. సరేనే, అవన్నీ ఇడిచిపెట్టు ఉర్రకు. నన్ను అంటే నేను పట్టించుకోను, నిన్నంటుంది మీ అమ్మ. నిన్నంటే నాకు కోపం కాదా? అరే మా అమ్మ నన్ను అనకపోతే తోళ్ళు అంటదే మరే. నేనంటే ఎందుకు కూకుంటా చెప్పు. మా అమ్మ నువ్వు లొల్లు పెట్టుకుంటే మీ ఇద్దరి మధ్యలో ఉండాలి. నా రాక తీసుకురాకురు, ఇప్పుడే చెప్తున్నా. పో పో, ఇవ్వాలి నుంచి నీకు ఏం ముచ్చటే చెప్పను నేను. మీ అమ్మని నీ ఎక్కడ వచ్చేటట్టు ఎత్తా పో. కళ్ళలో ఇప్పుడు పోసుకుంటున్నావు. నా కొడుకు ఎక్కి చెప్పి నన్ను తిప్పి అందుతున్నావా నువ్వు? ఇట్టిట్లు వస్తారా బట్టలు? మనిషి వచ్చి కళ్ళు ఆడతలే నెత్తలు వేసుకున్నావా? లేకపోతే ఎట్లా ఉడుతారు? ఇంట్లో చూస్తారా? ఏం ఆడదాను బౌరూపులు ఆడదా? మమ్మల్ని ఇవ్వకుండా చేస్తున్నావు కాదు నువ్వు. నా కొడుకుని గారాపంగా పెంచుకున్నావు. ఎక్కడికి వెళ్ళావు? నా కొడుకు అలిగి శని లెక్క దాపరించినావు. నిన్ను చూస్తే నేనైతే నిప్పులు పోసుకుంటా. నీ లెక్క మంది లేనిపోయిన ఎట్టించుకుంటే ఎప్పుడు నేను అర్థమైందా? 3 ఇంట్లో కట్టేసింది నేను. మామ జోలు తీస్తే మర్యాద దక్కని చెప్తున్నావు. పళ్ళు రాలగొడతామ్మా, నువ్వేమో అనుకుంటున్నావు? కోడలని బాగా నీకు మర్యాదతో బాగా నెత్తలో కూర్చుంటున్నావే. మాటలు మంచిగా ఎందుకు పళ్ళు రాలగొడతా? నువ్వు పోను పోను అత్త ఊరుకుని రెచ్చిపోతున్నావు నువ్వు. అసలు ఇన్ని రోజులు ఏది చెప్పాలి నా కొడుకు? ఈ కంచెలన్నీ నూరు పోసి చెప్తావు. నీకు నా కొడుకుతో నేను కొట్టిపోయి చూడు. నువ్వేమనుకుంటున్నావు? మీ అత్తలకి మంచిగా అలవాటు అయిపోయింది కదా, కొట్టుతాం కోడలు కొట్టిపించుడు. నీ అసలు కూడా ఏం కాదు, అర్థమైందా? అందుకే ఇట్ట గజగజ అనుకుతున్నావే, నా మీరు ఒక్క దెబ్బ మీరు వాళ్ళతో మంచిగా ఉంటాను నీకు ఇవిడిగా. అసలు నువ్వేమంటే మా ఇంట్లో అడుగు పెట్టినావు, మాకు సన్నే పట్టిందే. నువ్వు ఏంటో మా మామని పెళ్లి చేస్తున్నావు, చూసినావా? ఊరి అవ్వ, ప్రపంచ యుద్ధం జరుగుతుందిగా. ఈ అత్త కూడా నాకు ఎప్పుళ్ళొల్లే. వీళ్ళ మధ్యలో వేయండి అనుకో, నన్ను నలుపుతారు. ఏం మనుషులో ఏమో వీళ్ళు. ఊరి వీళ్ళు తిట్టుకున్నాడు ఏమో కానీ కొట్టుకున్నాడు అట్టు. బట్టలు విన్నట్టు ఆగత్తలేదా? ఎప్పుడు నీకు? నువ్వు నన్ను ఎందుకంటారు? మీ అమ్మ నాన్న నువ్వు. అమ్మా నువ్వు కూడా ఆగరాదా జర, ఎందుకు కోపడతావు? నీ పెళ్ళను అమ్మ, నీ పెళ్ళ నాకు పిల్లలకి సపోర్ట్ చేస్తాను అమ్మకు కోపం, అమ్మకు సపోర్ట్ చేస్తాను పిల్లలకి కోపం. ఇలా మధ్యలో నేను నలిగిపోతున్నా. పిల్లల్ని భయపడే మొగ నిన్నే చూస్తున్నారా? ఎవ్వలేరు దునియాలా. అమ్మక బిత్తిరదానికి నేను ఎందుకు భయపడతానే? అసలు మీ ఇద్దరు ఎందుకు లొల్లు పెట్టుకుంటారు? నేను కూరగాయలు పట్టుకొని రాగా ఇట్లా నీళ్ళు పోసింది బట్టలు ఉతుక్కుంటా. అక్షరా అట్లా వేయచ్చునా నువ్వు? అమ్మ దానికి ఏం తెలిసే, నువ్వే చెప్పాలా దానికి ఏం పనులు ఏం కథ అని. అది చిన్నపిల్లనారా చెప్పకుండా ఇవన్నీ చెప్పుడు నా వల్ల కాదు. ఇక మీకు ఏరు పోతా, మీ బతుకు మీరు బతుకురు, మాకు మేము వండుకొని తింటాం. లేకపోతే మీ అన్న వదిన లెక్క సిటీలో పోయి బతుకుపోరు. నాకు అంత ఈ అద్దు. ఏందమ్మా మొన్ననే పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఏరు పోతా అంటే ఎట్లా? ఏరు పడదాం. ఇన్నవారా ఏరు పడదాం అంటుంది. పడుర్రిగా ఏరు పడదాం అంతే. ఏరువాడుడేందే? ఏరువాడితే ఇట్లా నువ్వు చక్క అండుకొని తిను, నా అమ్మ వాళ్ళతోనే ఉంటా. మీ అమ్మ ముందు నన్ను కొట్టినావు నువ్వు. అమ్మ ముందు కొట్టకపోతే ఉంచుకున్న దానికి ఇట్లా కొట్టు అంటావేంది? బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఎందుకు కొడుతున్నారా? 4 మాటలు చెప్పనా అని కొట్టుమన్నా నిన్ను. మీ అమ్మతో నువ్వు ఆగుతున్నావు, కొట్టు మళ్ళా. కొట్టుడేంది? కొట్టుడు అడే చక్క ఇంట్లో. అమ్మా నీకు ఓకేనానే? అమ్మా నీకు ఓకేనానే? నాకు మంచి మాటలు చెప్పాలని కొట్టుమన్నారా? మరి అది బాగా అది చెప్తుంది. సరే అన్నం తిన్నాం. నేను తిన్నా. తిన్నావా? బువ్వ కానీ అట్లా ఉన్నది, ఏడ తిన్నావు? లో తిన్నా, బయట వినిపించినావు మంచిగా. ఇగో మా అమ్మ గురించి నీకు ముందే చెప్తుంది, పెద్ద గయ్యాలి దాన్ని, కోపిస్తుంది. దాని గురించి తెలుసుండగా కూడా ఎందుకు లొల్లు పెట్టుకుంటావు నువ్వు? మరి ఇంత మీ అమ్మ అన్ని మాటలు ఒక్క మాట అనలే నువ్వు. నీకు అర్థం అవుతుందా అసలు నిన్ను ఎందుకు కొట్టినావు? అసలు నన్ను ఎందుకు కొట్టినావు నువ్వు?
ఎందుకా ఏరు పడడానికి తుత్తాను అనుకుంటున్నావా? ఏరు గిట్ల పడ్డావు అనుకో మనది అంతా అప్పెత్తారు, వాళ్ళు వెనకేసుకుంటారు. నువ్వేం పని చేస్తలేవు, నేనేం పని చేస్తలేను. నీకు ఒకటి చెప్పన్నా, మా అమ్మ దగ్గర 30-40 తులాల బంగారం ఉంది. అది గిట్లా బ్యాంకులో పెట్టినాం అనుకో లోన్ వస్తుంది, మంచి ఏదో ఒకటి చేసుకుంటూ ఉండవచ్చు. అందుకే నేను మా అమ్మ దగ్గర కొట్టిన. అది కూడా అర్థం చేసుకో నువ్వు. కొట్టే కొట్టు, కానీ ఏదో కొట్టుతో మన రూమ్లో కొట్టాలి. పోయి మీ అమ్మ ముందే కొడతావు నన్ను. ఇప్పుడు మా అమ్మను కొడితే బాగుంటుందా చెప్పు నువ్వే. నాకు నచ్చలే అట్లా. ప్లీజ్ సారీ తప్పే తిన్నా నాగలేదు. చూస్తున్నా అవదాన్ని రంకులేశం రోజు రోజు. వాడేమో చూడడే, వాడు నౌకరు కావాలన్న వాడు చెప్పులారు తట్టి వాడు కాబట్టి ఇదేమో ఒకట్ల బట్టలు వినుకుంటే బట్టలు మీద పోసే అంత అంగడి చేస్తుంది. మమ్మల్ని ఎటు పడతాటే ఇంకా చేస్తుంది, దానికి సాడీ లెక్కి చెప్పి నాకెళ్ళి ఉడుకుతుంది. ఏం చేస్తావవ్వా? అచ్చిన కోడలు ఒక్క నెల అయిందంటే అత్తని బెదిరిస్తుంది, మామని బెదిరిస్తుంది, చేసుకున్న మొగని బెదిరిస్తుంది. నా సొంటి ముసలిది ఉంటే బజార్ ఎక్కిస్తుంది ముసలిదాన్ని. రంగుల పొడి వచ్చింది అవ్వ మా గండాన. అసలు అది అడుగు పెట్టిందంటే మాకు దరిద్రమే. అది అసలు మంచిగా అనిపితే మనసంతి లేకుండా చేస్తుంది. పోర నౌకరు కన్నా పోతే మమ్మల్ని టార్చర్ పెడుతుంది ఇంట్లో. దాని అటువంటి పిల్లని ఎక్కడ చూడలేదు దునియాల అంత లంగా. ఇక కొడుక నాకు నీకు బనావు కాదు, మీరు ఎక్కడన్నా కిరాయికుండి ఏరనుకొని తినిపోర్రి, మేము ఈ మాటలు పడవు, మాతో ఉండద్దు, మాకు లోళ్ళు వద్దు అని చెప్పు. ఇక పోని ఏక తరం అయితే లేదు. ఇక అసలు నువ్వు మనిషివేనా? ఈరోజు బొమ్మలు ఇస్తున్నావా? అది మీ అమ్మ గురించి ఎక్కించుకుని చెప్తున్నా అందరికి. ఈ పొద్దుగాల ఏమని చెప్పినా, మా అమ్మ గురించి పట్టించుకోక చెప్పినా. ఏం పుట్టిందా నీకు? పొద్దుగలేమో బట్టలు నిల్వస్తున్నావు, ఇప్పుడు ఎంగిల్ నిల్వస్తున్నావు. ఏం నాశనం కలవే నీకు? అయిపోయిందామంటే నా నుంచి లేవని చెప్పుడు అన్ని. ఎవరు చెప్పిరే? నేను ఇన్నది మా నువ్వు ఏమేమి చెప్పినావు అన్ని. ఇటు ఉండబోతుందిలే ఇంట్లో చక్క. నన్ను ఇంట్లోకి ఎలా కొడతావా? నువ్వు బాగా అవుతుందేమో నీకు. నువ్వు ఆడవే, ఇంకా అసలు నువ్వు మనిషివే కాదు. దుర్మార్గురాలా బాగా నచ్చేస్తుంది నీకు. అమ్మా వీడెందుకు కూర్చున్నా? లోపలికి రా. ఈడ కూర్చోమంటారు, ఈడ కాకపోతే అది ఇంట్లోకి వెళ్ళిపోమ్మా అని. ఇంకా రాను రాను మా బతుకు బయట అవుతుందో రేకుల కింద అవుతుందో. అమ్మ అది చిన్న పిల్లనే, దానికి ఏం తెలియదే. అరే ఉంటా అంటే ఉండని బయటనే ఎందుకు అడుగుతున్నావు అంతగానో? చూసిన వారా దాని కారెంట్ మాటలు ఎట్లా మాట్లాడుతుందో. మీ అమ్మ అంత పెద్ద మంచిదేం కాదు తెలుసా? మంది లేకపోయినా చెప్తున్నా నా గురించి. చాలా పౌరుంది మీ అమ్మది. మా అమ్మకు పౌరుందని మాట్లాడతావా? తప్పైందని చెప్పు. నేను చెప్పా చెప్పా ఇంత భయం లేదు నీకు. ఇంట్లోకి రామ్మని దాని సంగతి చెప్తావు. సరే పొద్దుందాకా ఏందే నీ లొల్లిగా? కోడలు గింత అంటే గంతాలని చెప్పాటి నువ్వు. ఆడు చూడు కోడలను కొట్టే. నువ్వు ఇప్పుడు వచ్చి అంటున్నావా? అయ్యా పొద్దుగాల నుంచి ఎట్లా మాట్లాడుతుంది? ఎంగిల్ నీళ్ళు పోతే తట్టుకోవాలి, బట్టల మీద నీళ్ళు పోతే పట్టుకోవాలి అని అత్తలే కళ్ళకి కనడతలేను దానికి. అయినా కోడలను కుడతాను తెచ్చుకున్నావు చెప్పు నువ్వు. అదేనా పద్ధతి? ఆడు చూడు లోపల ఎంతకాలం కుట్టాటినా ఏమో. ఏంట్రా మీ అమ్మ ముందు నన్ను కొడతావు నువ్వు? నీ బాడీ మీద పేపర్లేదా? నేను కాదు మీ అమ్మ కావాలి నీకు. నువ్వే కాదు. నేను కావాలి నీకు. ఇక్కడ నేను కావాలి, ఇక్కడ మీ అమ్మ కావాలి కదా. అక్షరా కలుపు నువ్వన్నది అక్షరా. అత్తమ్మ తీస్తున్నా అత్తమ్మ. తమాషా చేస్తున్నాను నుంచి నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావు ప్లేట్? నువ్వు ఏమనుకుంటున్నావు ప్లేట్? అవునా? నా ఇజ్జత్ పోలేదా? నా ఇజ్జత్ పోలే మరి? తమాషా చేస్తున్నావు నువ్వు? తమాషా చేస్తున్నావు నువ్వు? తమాషాలు చేస్తున్నావు నువ్వు. అయ్యో అత్తమ్మ, అయ్యో కొడుతున్నా అత్తమ్మ, అయ్యో అయ్యో అయ్యో. నేనే కొడుతున్నా. తమాషాలు చేస్తున్నావు నువ్వు. వచ్చిందా? తమాషాలు స్కూల్లో సార్ నన్ను ముట్టలే తెలుసా? మా అమ్మ కూడా నన్ను ముట్టలే. తప్పైంది వదిలిపెట్టి. నువ్వు కొడుతావు
తప్పైంది ఇంకొకసారి కొట్ట నేను ఇంతకే ఏంద్రా గట్ల కొట్టావు? ఏంద్రా కొట్టుడు? అట్లా కొట్టద్దురా ఆడపిల్లను. ఎవరక పుట్టింది మా అమ్మకు తెలియనట్టుంది. లేదమ్మా అది నిన్ను ఎట్లా పడితే అట్లా తిరుగుతుందా? దానికి భయం లేదా గింతనన్నా? అందుకే కొడుతున్నా దాన్ని. అంటే ఎంత బయటికి గొప్ప పోరు కొడతారు ఆడపోరిని. నేను ఇట్లా కాదు తుక్కు కొడుతు ఇంకా. నువ్వు కూడా పిసమకు కూడా కొట్టద్దు. కొట్టుడేందమ్మా దాన్ని రూమ్ అంతా ఉరికించుకుంటా కొట్టినా. దానికి పెయిల భయం ఉందా అసలు? లాస్ట్కు అత్తమ్మ తప్పైంది అంటేనే డోర్ తీసింది. చిన్నలే పెద్దలే నిన్న అంటుంది అది. ఇప్పుడు చూసి నాకు కొట్టినాక నీ దగ్గరికి ఎట్లా వచ్చిందో. భర్త కొడితే దెబ్బలు తింటారు మాట మాట అన్నాలా కానీ పడాలత్తమ్మా పడాలి. జిప్లో పెట్టుకోవాలి. మీ మామ చూడు ఎట్టున్నాడు. धा धा दिन दिन ना धा धा दिन दिन ना धा భర్త కొడితే పడతారా ఈ రోజుల్లో? మంచి బాగా బెదిరించుకొని బతకాలి, మంచి మాటలు చెప్పుకుంటూ బతకాలి కానీ. లావణ్య, భర్తలు కొడితే భరించే కోడలు కాదు ఈ రోజుల్లో, బాధ పెట్టే కోడళ్ళు. అర్థమైందా? धा धा दिन दिन ना धा धा धा